పరిమితి లేకుండా మొత్తం ఇది రుణమాఫీ ఈ రైతు భరోసా కల్పించడం జరిగింది అధ్యక్ష. దయచేసి మిగిలిన రైతాంగాన్ని కూడా సాధ్యమైతే తొందరలో రైతు భరోసా కల్పింపజేయడం కూడా ప్రభుత్వం యొక్క బాధ్యత భావించాలని చెప్పని నేను కోరుతున్నా అధ్యక్ష. ఇవాళ రైతు బీమా కానివ్వండి, ఇవాళ క్రాప్ ఇన్సూరెన్సే కానివ్వండి, ఇవాళ సీడ్ సబ్సిడీ కానివ్వండి, ఇవాళ ఎలక్ట్రిసిటీ ఫ్రీ పవరే కానివ్వండి, ఈ విధంగా కార్యక్రమం చేయడంతో పాటుగా సన్న రకాలకు బోనస్ కూడా అధ్యక్ష. నేను ఇది పర్టికులర్ ఎగ్జాంపుల్ ఎందుకు చెప్తున్నా అంటే అధ్యక్ష, దేశంలో ఎక్కడ కూడా కేవలం మద్దతు ధర, ఇందులో కొద్ది సమస్య ఉంది, కేవలం మద్దతు ధర కల్పింప చేయడానికే ప్రయత్నం చేస్తుంది తప్ప అదనంగా 500 రూపాయల బోనస్ ఇచ్చేట్టుగా ప్రభుత్వం దేశం లెక్క లేదు అధ్యక్ష. దిస్ ఈజ్ ఓన్లీ ది గవర్నమెంట్ తెలంగాణ స్టేటే వారి సన్న రకానికి 500 రూపాయలు అదనంగా బోనస్ ఇస్తుంది అధ్యక్ష. మీరు యూ హ్యావ్ కవర్డ్ 90% ఆఫ్ ది ఫార్మర్స్. కానీ చివరికి పంటకు వచ్చిన వారికి ఏదో ఒక 10% మిగిలిపోయినాయి అధ్యక్ష. ఆ చివరికి మిగిలిపోయిన ఆ 10%కి ఏదైతుందో వారికి కూడా ఏదైతుందో మీరు త్వరలో క్లియర్ చేస్తే బాగుంటుందో అభిప్రాయం వ్యక్తం అడగండి. సారీ నేను ఇవి చెప్తున్నా సార్, నేను గత చెప్తలేను. ఇది ఫస్ట్ క్వశ్చన్ కాబట్టి నేను కొంచెం లిబరల్గా ఉన్నా. ఇక సప్లిమెంటరీ కానించి నేను కూడా టైంను బట్టి మెయింటైన్ చేస్తాను. సార్ గౌరవ ప్రతిపక్ష నాయకులు ఏదైతుందో నేను ఈ ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమం వివరించడంతో పాటుగా అందులో ఇంకా కొంత ఏదైతుందో మనం చేపట్టే కార్యక్రమం చెప్తా సార్. చివరిగా అధ్యక్ష, ఇప్పుడు ప్రభుత్వం ఏదైతుందో రాయితీలు కల్పింప చేయడం ఒక అంశం అధ్యక్ష. రాయితీలు కల్పింపజేయడంతో పాటుగా ఉత్పాదకతకు ఆటంకాలు ఏర్పడకుండా చివరి సజెషన్ మేడం, లాస్ట్ మేడం, ఇవాళ గౌరవ మంత్రి గారు తుమ్మల నాగేశ్వరరావు గారు ఇక్కడ ఉన్నారు, వారు ఒక రైతు కాబట్టి ఈ కోతుల బెడదతో ఏదైతుందో పంట ఈ కోతుల చివరి సజెషన్ మేడం ప్లీజ్. ఇంతసేపు మీరు ప్రశ్నకు సప్లిమెంటరీ టైం తీసుకుంటే ఎట్లా? ప్లీజ్. ధన్యవాదములు అధ్యక్ష. రైతు భరోసా కానీ రుణమాఫీ కానీ దేశ చరిత్రలో ఎక్కడ లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో చేస్తూ ఉంది అధ్యక్ష. ప్రభుత్వం యొక్క ధ్యేయం పరిపూర్ణంగా రైతుల శ్రేయస్ అయినప్పటికీ కూడా అక్కడక్కడ టెక్నికల్ సమస్యలు వస్తూ ఉన్నాయి. చిన్న సన్నకారు రైతులు ఆ టెక్నికల్ సమస్యల వల్ల బ్యాంకుల చుట్టూ తిరుగుతూ నానా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. నేను మీ ద్వారా మంత్రి గారికి ఇంత మంచి కార్యక్రమం అక్కడక్కడ చిన్న లొసుకుల వల్ల కార్యక్రమం మొత్తం కూడా కొంత ఇబ్బందులు ఏర్పరుస్తుంది కాబట్టి ఆ టెక్నికల్ సమస్యల్ని తక్షణమే తీర్చే విధంగా మీ ద్వారా మంత్రి గారికి విజ్ఞప్తి చేస్తాను అధ్యక్ష.